ఒక మూర్ఖుడు శివలింగం మీద కాళ్ళు పెట్టి పాద పూజ చేయించుకుంటున్నాడు వాడు. నా కొడక నా కంటి కనబడితే పెడతారు. ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. మసీద్లోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. కానీ ఎందుకని దేవాలయాల్లో మాత్రమే విఐపి దర్శనాలు, వివిఐపి దర్శనాలు? ఇదంతా డబ్బు పిచ్చి, ఏదో నేను గొప్పగా చెప్పుకోవాలని మీరు అన్నట్టు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు స్థాయి స్తోమత ఎందుకండి? అలా విఐపి దర్శనం చేసుకుంటే నీకు దర్శనం, దర్శనం చేసుకున్నా నువ్వు దర్శనం. సో మీ ప్రకారంగా దేవుడు అంటే నమ్మకమా, సైంటిఫిక్ ప్రూఫా? దేవుడు ఉన్నాడని ప్రతి దాంట్లో మన సైంటిఫిక్ టెంపర్మెంట్ కావాలి అని చెప్పి కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నారు. అసలు సైన్స్ కి దేవుడికి అసలు పోల్చలేము. ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని అంటే ఈ సౌందర్య అనే అమ్మాయి, ఈ భవిత అనే అమ్మాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసిన ఒక ముస్లిమ్స్ వ్యక్తిని మీరెందుకు ఆపలేకపోయారు? అది సమాధానం చెప్పండి. భగవద్గీత బుక్ని, ఆ గ్రంథాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తాం. రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర ఒక చిన్న క్లాత్ వేసి వాటి మీద పెట్టి సిగ్నల్స్ పడ్డ ప్రతిసారి ఆ బుక్స్ని తీసుకొని వెళ్ళి కొనండి 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 అంటూ అమ్మడం. మీరు అన్నట్టు భగవద్గీత గీత ఒకటే కాదు, తిరుపతికి పోతే అక్కడ పటాలు కూడా కింద పెట్టుకొని అమ్ముతున్నారు. అక్కడ ఇంటర్వ్యూ మిడిల్లో కెమెరామ్యాన్లకి చేతులు లేవకుండా అవుతూ ఉంటాయి. ఏది చెయ్యి నా మీద వేసి చూడు నువ్వు. అవన్నీ మీరు ఫేక్ అని ఎలా చెప్తారు? మీరు ఫేక్ అని ఎలా చెప్తారు? పైకి పైకి ఆగు ఆగు. సర్వదిత్యదారం వదింతరతరద్దరు తరతర కహ కలసియ సుంబరదంబరం రా. నమ్మట్లేదా? ఇక్కడ చాలా దయలు ఉన్నాయి. అవును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈ మధ్య అఘోరి మాత ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుండి ఒక వ్యక్తి ట్రెండింగ్ లో ఉన్నారు, ట్రెండ్ అవుతూనే ఉన్నారు. రోజు రోజుకి తన టాలెంట్ తో అందరినీ ఏమంటారు ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు, మాధురి గారు. ఒకసారి తనతో మాట్లాడి ఈ మధ్య జరుగుతున్న చాలా విషయాల గురించి కూడా క్లారిటీస్ తీసుకుందాము. నమస్తే అండి. హర 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 మహాదేవ శంభో శంకర. నమస్తే తల్లి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. సో ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నారు. అఘోరి మాత కొంతమంది ఎలా అయితే బయటకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటూ మీరు అంతే ముందుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆట అనే కాదమ్మా, జనాలకి నిజాలు కావాలి. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే కదా కంటెంట్, అప్పుడే జనాలు చూస్తారు. సో అఘోర విషయంలో ఏంటంటే ఆమె ఒకటి గుడి కావాలనింది, ఏదో సంథింగ్ అనింది. సో ఆమె ఇట్లా దూసుకొని వస్తే ఆహా నువ్వేనా నేను వస్తాను అంటే, నేను ఫేమ్ అవ్వాలని కాదు, అసలు నీ ఫేమ్ ఎప్పుడో ఉన్నా. గతంలో నా వీడియోలు చూసుకుంటే చాలా ఉన్నాయి. ట్రోలింగ్ చేశారు, మీమ్స్ చేశారు ఒక 5 years కింద, చాలా ఉన్నాయి. ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడే నేను ఫేమస్ అయ్యాను. సో అప్పుడు ఎవరు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. సో ఇలాంటివి చేయకండి, ఇలాంటివి చేసి మోసపోకండి అన్నట్టు అఘోర విషయంలో వచ్చా. ఇప్పుడు అఘోర సట్ట బుడతా సర్దుకొని వెళ్ళిపోయా. ఓకే. సో యాక్చువల్ మ్యాటర్స్ లోకి వెళ్ళే కంటే ముందు చాలా మందికి మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, ఎక్కడ కూడా అంటే ఎక్కువగా ఎవరు మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ అసలు మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలు ఎక్కువ ఎక్కడ కూడా డిస్కస్ చేశారు.
చేశారు. అంటే నేను స్టాప్ చేశాను. నేను అదే అంటున్నాను, ఒక 5 years కిందట అంటే ఇది ఏదైతే అఘోర విషయంలో వచ్చింది, నేను ఏదైతే చేశానో అది జనాలకి కొత్తగా నచ్చి పిలిచారు. జనాలకి కొత్తది కావాలి, కొత్తది పోతే పాతది అన్నట్టు, పాతది పోతే కొత్తది అన్నట్టు గతంలో చాలా ఉన్నాయి. మీరు కొడితే ట్రాన్స్జెండర్ మాధురి ఇంటర్వ్యూ ఆ టైప్ చేస్తే 470 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. రీల్స్ వచ్చి 4 ఎన్నో ఉన్నాయి. నేను నైట్ చూసాను. నేను ఇప్పుడు చాలా మంది మాది అంటాం, ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా జనాలు, నాది మొత్తం భవిష్యత్ మొత్తం యూట్యూబ్ లోనే ఉన్నాయి, అందరూ చదివేశారు. ఇప్పుడు జనాలకి ఏం కావాలో అదే మాట్లాడదాం. మాట్లాడడానికి నాకే బోరింగ్ అనిపిస్తుంది. సో అంతే. ఎవరైతే మీరు అంటున్న అఘోరి మాత రాకముందు ఏం చేస్తుండేవారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో బ్యాక్గ్రౌండ్ నేను ఒక నిమిషంలో చెప్తానమ్మా. సో ప్రతి తల్లి తండ్రులు ఉంటే ఒక వ్యక్తి అనేది కొంచెం చేంజెస్ వస్తాయి. సో నా లైఫ్ లో 6 సంవత్సరాలకి అమ్మ చనిపోయింది. మేము చిన్న పిల్లలము. నాన్న తాగేకి అలవాటు పడిపోయారు. అప్పటికి నాలో ఆ లక్షణాలు ఉన్నాయి. సో ఫ్యామిలీ అంటారు ఎవ్వరు పట్టించుకోరు. అంటే ఇప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. నాలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఇంకా నేను ఇంట్లో నుంచి పారిపోయాను అనమాట. వెళ్ళిపోయాను అంటే ఎవరు లేరు. ఇప్పుడు నేను అదే అన్న, తల్లిదండ్రులు ఉంటే పట్టుకొని ఇది దారి అని అంటారు. తల్లి చనిపోయింది, తండ్రి తాగుతున్నాడు, ఇంకా తమ్ముడు అంటే స్కూల్ పోతున్నాడు. నా లైఫ్ అలా 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 హైదరాబాద్కి వచ్చాను. అబ్బాయిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎన్నెన్నో అప్పుడే సినిమా అవకాశాలు, అప్పుడు కొంచెం ఆడవాళ్ళ లక్ష్యాలు ఉన్నా, కొంచెం కళ కూడా ఉండే నాలో, యాక్టింగ్ కళ. అప్పుడు మన వల్ల కాదులే అని సరేలే అని ఇంకా మళ్ళీ పోయి అనంతపురంలో సుజాత హోటల్లో క్లీనింగ్ గా వర్క్ చేసా. సో తిండి లేదు అక్కడ. లవర్స్ వస్తారు ఇద్దరు, ఏసీ రూమ్ అనమాట. లవర్స్ వస్తే మనకు అన్నం పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అంటే అన్నం అంటే స్టాక్ అన్నం పప్పు ఏదో ఉంటది. ఇంకా వాళ్ళు లవర్స్ వస్తే బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు తినరు, ముచ్చట్లు పెడతా అంటారు. సగం తిని ఇంకా కెమెరాలు ఉండేవి. నేనేం చేస్తాను, ఆ పీస్ ఏదైతే లెగ్ పీస్ ఉందో కింద పడేసి పట్టకన తినేసి పైకి తోడుసుకొని అలా జీవిస్తే వాడు ఒక రోజు నాలా లక్షణాలు ఉన్నాయి. అప్పటికి ఏమో దేవుడు ఉన్నాడు అన్నట్టు ఉన్నా నేను. అదే టైంకి ట్రాన్స్జెండర్ రావడం, అదే టైంకి నాకు బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇవ్వకపోతే వాళ్ళు వస్తావా అంటే వస్తాను, ఎందుకంటే కోపం కదేడా. ఎక్కడ పోయినా నాకు అవమానాలే, ఎక్కడ పోయినా తిండి లేదు, నిద్ర లేదు, ఏంది ఇది నా బతుకు. సో వీళ్ళలో పోతే నాకు అన్నం దొరుకుతుంది కదా. తెలియని వయసు 16 ఏళ్ల వయసులో ఇంకా వాళ్ళలో పోయినాను. 15 సంవత్సరాలకి 15 రోజులకే వాళ్ళు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో సర్జరీ చేయించారు. 41కి ఫంక్షన్ అయిపోయింది. ఇంకా 41 నుంచి మా గురు మయూరి గురు గారు, పాంపర్తి గురు, ఆమె నన్ను 3 సంవత్సరాలు ఆడపిల్లలాగా నన్ను ఇంట్లోనే, అంటే ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే వాళ్ళకి చాయ్లు టీలు కాఫీలు అందియడము. అప్పటికి నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికి మా నాన్న ఉన్నాడు. దాని తర్వాత ఇంకా రాంగా నేను ఈ రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వచ్చే 3 నెలలు వేసుకోను. అటువంటి బాగా చూసుకుంటున్నాము. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టెలు ఉంటారు కదమ్మా. సో మా కమ్యూనిటీలో మాదిరిగాడేంది ఇంత మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి అడుక్కొని తెచ్చి మా గురుకు మయూరమ్మకి తెచ్చిస్తే మా మాదిరిగాడేంది ఇంత పెట్టానమని నా మీద లేని పోటీలు చాలా చెప్పి కొట్టించి నన్ను చేయించి ఆమె మనసు విరకొట్టులాగా చేసి నన్ను మా గురుని ఇంకా మా గురువు పోబెట్టాను అడుక్కోపోయి ఇంకా నిన్నాలో చూసాను. నిన్ను మహారాణిలాగా ఆడపిల్లలాగా అనుకుని ఇట్లా చెప్పిన మాటలకి ఇంకా నేను మొదటి రోజు అడుగు పెట్టాను భిక్షాటన్కి. నా భిక్షాటన్కి నేను అడుగు పెట్టిన తర్వాత నా లైఫ్ ఫస్ట్ రోజు ఎంత నరకం అంటే ఇదేనా నా జీవితం. ఈ 3 సంవత్సరాలు మంచిగా ఉండాలి. నా వెనకలో చుట్టూ నా కమ్యూనిటీ కొంతమంది నా మీద పుల్లలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒరే ఇంతగా అనిపిస్తారా, నన్ను ఇంత క్షోభ పెట్టారని ఆ రోజు నేను అనుకున్నా. ఇప్పుడు కూడా అంతకు అనిపిస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నా, మా గురి హ్యాపీగా ఉంది. దాని తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయి నా లైఫ్ బాగానే ఉంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. అప్పటికి వచ్చేసిన తర్వాత కొన్ని ఆడపిల్లలాగా ఉన్నాను కదా, కొన్ని షూటింగ్లు చేశాను, మూవీస్ లో చేశాను. సైరా నరసింహారెడ్డి మొత్తం చాలా చేశాను. కొన్ని సినిమాలు ఆగిపోయినాయి. ఈ టిక్ టాక్ పట్ల ఉప్పలు నేనండి ఇదేంది బాగుంది. అప్పుడప్పుడు నేను టిక్ టాక్ చేసి నేను ట్రాన్స్జెండర్ అండి, అదే అండి ఇదే అని నేను చెప్పగానే ఇంకా అప్పుడు రాత్రి పెట్టాను. దీపావళి పండుగ రోజు పొద్దున్న చూడగానే ఇదేదో బాగుంది కదా అని, అంటే నేను అమ్మాయిని తెలుసు షూటింగ్ వాళ్ళకి. ఈ టిక్ టాక్ ఊరుకునే ఉంటారు, ప్రతి ఒక్కరికి పోదు. అవును. ఇంక చూసిన తర్వాత అంటే ట్రాన్స్జెండర్ అని ఇంకా అట్లా ఫేమస్ అయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చి అప్పుడు కూడా పెద్ద కాంట్రవర్సీ. రాకేష్ మాస్టర్ గురు ఆయన, నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నాను, ప్రతి ఒక్కరు
శివశంకర్ మాస్టర్ గాని ప్రతి ఒక్కరు కానీ నాకు గురువులు అంటోలే. అలా అలా ఉండే రాకేష్ మాస్టర్ నాకేదో మా అమ్మని తిట్టింటే కమ్యూనిటీ ఆయన కొంచెం తాగి అందరిని తిట్టాడు. అప్పుడు పెద్ద గొడవ అయ్యి పోలీస్ స్టేషన్ వరకు పోయి చాలా గొడవలు అయ్యి పెద్ద ఇష్యూ. అప్పుడు కాంట్రవర్సీ చేసేసారు, నన్ను మీమ్స్ ట్రోల్ చేసేసి ఇంకా లాస్ట్ హ్యాపీగా ఉన్నా 5 సంవత్సరాలు. భిక్షాటం పోలేదు, హ్యాపీగా ఉన్నా. షూటింగ్ లో పైసలు తెచ్చుకుని హాస్టల్ ఉండేదాన్ని, మంచిగా ఉన్నా బాగున్నా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ప్రతి ఒక్కరికి లేని పరిస్థితి, రోడ్డు మీద పడ్డా. నేనేం చెయ్యాలి? దేహి అనాలి, అంటే తప్పి ఎవ్వరి వృత్తి వాళ్ళు గౌరవించాలి. సో షూటింగ్ లేవు, ఆగిపోయినాయి. ప్రతి పక్క ఉన్నటువంటి రోడ్డు మీద పడ్డా నేనేం చెయ్యాలా? ఇంకా నా కమ్యూనిటీలో వచ్చి నేను మంచిగా హ్యాపీగా ఉన్నాను. ఉండే టైంలో మళ్ళీ ఈ అఘోర వచ్చింది. నేను ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, అది పబ్లిక్ అయిపోయింది. ఇది నా లైఫ్ స్టోరీ మా. సూపర్. అంటే మీరు సింపుల్ గా షార్ట్ కట్ లో కూడా ఇదే మీరు మాటలు వేరే ఇంట్లో కూడా ఇలానే ఉంటాయి, డిఫరెంట్ అనేది ఉండదు. సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పినా కూడా అంటే ఆలోచిస్తే మీరు చెప్పిన ఆ సింపుల్ లోనే చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, వాటన్నింటినీ దాటుకుంటూ. సో దేవుడు అంటే బాగా భక్తి కదా, పిచ్చి. సో నాకు తల్లిదండ్రులు లేరు, రీసెంట్ గా నాన్న చనిపోయినాడు. నేను అదే అంటున్నా, నా అనే వాళ్ళందరూ నన్ను మోసం చేసేస్తున్నాడు. సో నా అనే వాళ్ళందరూ డబ్బు కోసమే, నా అనే వాళ్ళందరూ ఎవరైనా ఎవ్రీథింగ్. సో కమ్యూనిటీ అంటావు, తిన్నావా తాగినావు అంతే. సో నాకు బాధ వచ్చినా ఏమొచ్చినా గానీ నాకు పరమశివుడు. సో ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకొని నేను చచ్చిపోతే ఆ డబ్బును తీసుకెళ్ళగలనా? ఈ రోజు ఉంటాది ఉండదు, గ్యారంటీ లేదు. నాకంటే నాకు తిరగడం ఇష్టం, ఎందుకంటే నాకు ప్రశాంతత కావాలి. నాకు ఇక్కడ నాకు ఏది నా ముందర మీరు 1,00,000 రూపాయలు పెట్టి నాకు ప్రశాంతత దొరకదు. నాకు మనసుకి ఏం నచ్చితే అది. సో నాకు దేవుళ్ళ దగ్గర పోతే ఆ ఉన్న ఒక 5 రోజులన్నా నాకు ప్రశాంతంగా హ్యాపీగా మర్చిపోతాను. నాకు బాధలు వచ్చినా ఏమొచ్చినా నేను అక్కడ చెప్పుకుంటా. గత 4 నెలల నుండి చూస్తున్నాను కదా మీ స్టేటస్ లో. పొద్దున్న లేస్తే అన్నవరంలో ఉన్నా, పొద్దున్న లేస్తే మళ్ళీ ఇమీడియట్ కుంభమేళా. అసలు అక్కడికి ఉన్న ఇక్కడికి సంబంధం ఉండదు, ఆ ట్రావెలింగ్ లోనే ఉంటారు కదా. నేను అనుకున్నా, అదే ఆలోచించాను అనమాట, అక్కకు రూమ్ ఎందుకు? అక్క ఎప్పుడు తిరుగుతూనే ఉంటది కదా, పుణ్యక్షేత్రాలతోనే వెళ్తూ ఉంటది కదా, అనవసరంగా రూమ్ రెంట్ వేస్ట్ అవుతుంది. అక్క అసలు దొరుకుతుందా? టైం ఇస్తుందా? ఆల్మోస్ట్ 3 times క్యాన్సిల్ అయిందిగా మనది. అవును, 3 times నేను చెప్పే వస్తానని. సో రీసెంట్ గా 10 years 10 రోజుల కింద మీరు ఇక్కడిక్కడ తిరుపతికి మీరు ఇట్లా చేస్తే, నేను 3,000 కిలోమీటర్లు దాటి 8 రోజులు ఏ రోజైతే బయలుదేరాను అదే రోజు హైదరాబాద్ టు కాశ్మీర్ లో 1 day, కాశ్మీర్ టు జమ్ములో దిగేసి వైష్ణవి దేవి మాత జర్నీ అమ్మవారి దర్శించుకొని, వైష్ణవి దేవి మాత నుంచి జ్వాలాముఖి దర్శించుకున్న తర్వాత కాశీ దర్శించుకున్న తర్వాత అయోధ్య దర్శించుకొని రిటర్న్ ఫ్లైట్ టికెట్. సో వారం రోజులు ఇది సాధ్యమయ్యిద్దా? చూసారు కదా, తిండి లేదు నాకు. నేను ఏడ్చాను, డబ్బులు ఉండగానే తినలేని పరిస్థితి, ఇక్కడ దొరకదు అని. కాశీలో వచ్చిన తర్వాత కడుపు నిండా తిన్నానని మళ్ళీ చెప్పానా లేదా? అవును. సో అటువంటి అక్కడ తెలిసిపోతుంది కదా నేనేంటి అనేది. నేను ఎలా వెళ్ళానో అలానే వచ్చాను. సో నాకు భక్తి అంటే చాలా ఇష్టము. ఇప్పటికే 5 పుణ్యక్షేత్రాలు 5 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నా, కేదార్నాథ్, బద్రీనాథ్ ఎన్నెన్నో తిరిగా, 12 శక్తిపీఠాలు దర్శించుకున్నా. సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ రేపు నెలలో కుంభమేళకు పోతున్నా. నాకు అమ్మా ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ జాబ్ అంటే, అది నీ పర్సనల్, అది నీ వృత్తి. మళ్ళీ నువ్వెందుకు వెళ్తున్నావు అంటే అది నా పర్సనల్, అది నా హ్యాపీ. తప్పేముంది? తప్పసలు అంతే. ఓకే, సో మీ ప్రకారంగా దేవుడు అంటే నమ్మకమా, సైంటిఫిక్ ప్రూఫా? నమ్మకం. ఎందుకంటే ఈ మధ్య ఓవర్ స్మార్ట్ యాంకర్స్ కొంతమంది, రీసెంట్ గా మన అందరికీ తెలుసు ఒక అమ్మాయి పూనకం వస్తుంది అని చెప్పేసి, అది కొంతమంది ఫేక్ అంటున్నారు, కొంతమంది నిజమో అంటున్నారు. సో ఓవర్ స్మార్ట్ యాంకర్స్ కొంతమంది దీనికి సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు కాబట్టి అది ఫేక్ అని చెప్పేసి అన్నారు. ఇది సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు, ఫేక్ అన్నప్పుడు మిగతా వాళ్ళకి అమ్మవారు వస్తుంది, శివయ్య వస్తున్నారు, చాలా మందికి పూనకం వస్తుంది, కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మనం నమ్ముతుంది. మరి వాళ్ళందరికి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందా? ఆ ప్రూఫ్ ఉందా? ఎవరైనా ప్రూవ్ చేయగలిగారా దేవుణ్ణి సైంటిఫిక్ గా? ఉన్నాడనే ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. దేవుని ఎప్పుడు చూడలేదు గాని కళలో చూసాను గాని, ఎక్కడైనా పుణ్యక్షేత్రం వెళ్తా అంటే ఎప్పుడు నాకు పద్దను కూడా నాకు కాసి ఏదేదో సంథింగ్ కళలో వస్తాయి. సో నిజంగా ఉన్నారు, దేవుడు ఉన్నారు. దేవుడు అయితే ఎంత ఉన్నాడని నిజమే, దయ్యం కూడా ఉంది. సో నేను దయ్యాన్ని అయితే చూశానమ్మా. సో దయ్యాన్ని చూశాను కాబట్టి నేను నిజంగా నమ్ముతున్నా, నేను అబద్ధం అయితే చెప్పను. నిజంగా ఉన్నారు.
కానీ కొంతమంది అలా చేస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే దేవుడు అనేది ఒక నమ్మకం కదా, మనం ఉన్నది అనేది నమ్ముతాము. మనం చాలా మంది అందరం హిందువులం కూడా దేవుడు ఉన్నాడు అనేది మన నమ్మకం. ఏదైనా చెడు మనకు జరిగినప్పుడు దేవుడా నన్ను కాపాడు, ఈ గండం నుండి నన్ను గట్టెక్కించు అని మనం ఎన్నో పూజలు చేస్తూ దేవుడు ఉన్నాడు అని దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మీరే చాలా మంది యూట్యూబ్ స్టేటస్ చూస్తారు, వారంలో ఏ రోజు అయితే పోయానో అదే రోజు వచ్చాను, కానీ నా ఫేస్ లో ఎన్నో కష్టాలు పడ్డాను. రిజర్వేషన్ అంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నా, ఏసీ బోగులు బుక్ చేసుకున్నా, కానీ జనరల్ లో కూడా ప్రయాణించాను. అంత చేసినా గానీ నా ఫేస్ లో ఏమన్నా డల్ గా ఉందా? అది దేవుడి మహిమ. అమ్మవారు ఎగ్జాంపుల్ చెప్తామన్నా, అయోధ్యకి వెళ్ళాను మొన్నే. అయోధ్య వెళ్తే అది వీడు పెట్టలేదు ఏమనుకుంటారా అని పొద్దున్న 3 గంటలకు దిగాను, 2 గంటల సేపు రూములు దొరకలే. దేవుడా బట్టలన్నీ అంటే 4 జతలు మొత్తం అయిపోయి కొట్టినా, కాశీలో ఒక జత షాంపూ వేసి పిండేసుకున్నా. దేవుడా ఇదేంది దేవుడా, నేను ఇంక వెళ్ళిపోవాలా, బట్టలు చుట్టూ అడిగున్నాయి, నిద్ర లేదు దేవుడా ప్లీజ్, ఇంత దూరం వచ్చాను అంటే అప్పుడు ఆ అయోధ్యలో ఎక్కడ తిరిగినా రూమ్ లేవు, ఒక్కడు వచ్చాడు దేవునిలాగా. నేను ఏ ఆపదలో ఉన్నా దేవుని రూపంలో వస్తూనే ఉంటాడు. వచ్చి అమ్మ రూమ్ అయితే లేవు, ఒక మంచం ఉంది, పడుకొని దర్శనం చేసుకుని వెళ్ళి అమ్మ అన్నాడు. పడుకొని దర్శనం చేసుకుని వచ్చాను. సో ఆ టైంలో నాకు దేవుడి రూపంలో వచ్చారు. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, నేను మా డాడీ అంటే ఫ్రెండ్ సర్కిల్లో ద్వారకా వెళ్తున్నాం. నా ఫ్లైట్ ఈ టైం 11:30 గంటకి, మా డాడీ ఫ్లైట్ 4:20కి. ఆ జామ్ నగర్ ఒకటే వాడు అదైతే బోర్డింగ్ అయితే అవ్వలేదంట. నేను ఒకటే ఏడుపు, దేవుడా నా టికెట్ బుక్ చేసుకున్నా, మొత్తం నా బడ్జెట్ మొత్తం ప్లాన్ అయితే అని ఏడ్చుకుంటూ కూర్చున్నా. అమ్మా ఏం క్యాన్సల్ అవ్వలేదమ్మా ఉండు, ఎందుకంటే ఒకటే ద్వారకాకి నాది 1 గంటలకి, ఆమెకి 4 గంటలకి, నాది క్యాన్సల్ ఏమి ఒకటే. దేవుడు ఏంది అని దేవుని రూపంలో పోలీసు వచ్చాడు. నెహిమా 1 बजे का फ्लाइट 4 बजे को 2 ఎక్కిచ్చే తుమ్మె క్యా దర్నక్ అన్నాను. సో అక్కడ ఉన్నాడు దేవుడు. సరే దేవుడు ఉన్నాడని ప్రతి దాంట్లో మన ఎంటైనా ఉండి చూపిస్తాడమ్మా. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, ప్రపంచంలో మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేంది ఏదైనా ఉంది అంటే అది దేవుణ్ణి మాత్రమే. సైన్స్ కి మించి ఒక శక్తి ఏదైనా ఉంది అంటే అది మన నమ్మే దేవుడు కదా. సో దీనికి సైంటిఫిక్ టెంపర్మెంట్ కావాలి అని చెప్పి కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నారు. అసలు సైన్స్ కి దేవుడికి అసలు పోల్చలేము, రెండింటిని కలపలేము, రెండింటి గురించి కూడా కంబైన్ చేసి చూడలేము కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారంటే నాకు కొంచెం అంటే దేవుణ్ణి సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలమా? అసలు చేయలేము, అవునా? సో ఎగ్జాంపుల్ చెప్తా. యాగంటి క్షేత్రంలో నందీశ్వరుడు ఉన్నాడు కదా, ఎంతో మంది శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చారు. నంది సైజ్ పెరుగుతుంది ఎలా, ఎందుకు అని. మనం ఆ నంది ఎప్పుడైతే రంకెలేస్తాడో అప్పుడు కలియుగం అంతం అవుతుంది అనేది మన నమ్మకం, మన హిందువులందరి నమ్మకం అది. మనం ఇప్పటికీ కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటాం. అదే యూరప్ కంట్రీస్ లో చాలా స్టోన్స్ కెమికల్స్ వల్ల వాటి సైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, బ్లాస్ట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ కొత్త రాళ్ళు వస్తూ ఉంటాయి, వాళ్ళు పట్టించుకోరు అక్కడ. కానీ అదే మన దగ్గర అలా చేయగలమా? ఇప్పుడు అది కెమికల్ కొన్ని రాళ్లలో కెమికల్ ఉంటది కాబట్టి వాటి సైజ్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాయి అని చెప్పేసి మనం ఆ రాయిని తీయగలమా? తీయలేము. ఎందుకంటే అది మన నమ్మకం, మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. మరి దానికి సైంటిఫిక్ గా కావాలి చెయ్యాలి అంటే ఎలా? అంటే ఇప్పుడు మన నమ్మకాలన్నీ రాంగ్ అన్నట్ట అట్లా లేదమ్మా కదా. ఈ మధ్య కొంతమంది ఓవర్ స్మార్ట్ యాంకర్స్ ఏదో మాట్లాడదాం ఏదో చేద్దాం అని చెప్పి సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు కాబట్టి పూనకం వచ్చేది అబద్ధం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ అబద్ధం అయితే చాలా మందికి, చాలా పురాతన కాలాల నుండి కూడా చాలా మందికి పూనకం వస్తుంది, అమ్మవారు వస్తుంది అని మనం నమ్ముతాము, శివయ్య వస్తున్నాడు ఒంటి మీదకి అనేది మనం నమ్ముతాము. చాలా మంది వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, జరుగుతూనే ఉన్నాయి నిత్యం, అవునా? మరి వాళ్ళందరిలో ఎవరికైనా సైంటిఫిక్ టెంపర్మెంట్ గా వాళ్ళకి ప్రూఫ్ ఉందా? ఎక్కడన్నా ప్రూవ్ అయ్యిందా సైంటిఫిక్ గా? నిజమని సైంటిఫిక్ గా లేదు కదా. సో అదే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇట్లాంటి మాటలు వస్తున్నాయి, దేవుడికి సైన్స్ కి లింక్ పెడుతున్నారు కదా, వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు? ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని అంటే ఇది ఒక బిజినెస్, ఇది ఒక వ్యాపారం.
ఇది ఒక చిల్లర ఏరుకోవడం కోసం ఇలా దేవుని పేరు బదలాం చేస్తున్నారు. సరే మీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, మీరు నిజంగా పూనకాలు ఊగుతున్నారు మీరు అంటే కొంతమందే ఎవరైతే ఇలా ఫేక్ లాగా చేస్తారో ఇంత చేస్తున్నారు కదా. మళ్ళీ దేశము కరోనా వచ్చిన టైంలో ఎంతో మంది చనిపోయినారు, అటువంటి వాళ్ళని ఆపలేకపోయారే, మందును కనుగొట్టలేకపోయారే. నిన్నటికి నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ అవన్నీ ఆపలేకపోయారే. చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తున్నారు, ఇవన్నీ ఆపలేకపోయారే. కుంభమేళ ఉంది, నేను దేవుడు వస్తాను, నేను అదే వస్తాను, నేను స్వామీజీ, నేను శివాయి అని చెప్పుకుంటున్నారు కదా. మళ్ళీ ప్రయాగ ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది, ప్రయాగరాజ్, నాసింగ్, హరిద్వార్, ఉజ్జయిని పోయి అక్కడ సనాతన ధర్మం కోసం పూజ చేయొచ్చు కదా. మీడియాలో కూర్చొని నేను దేవుని నాకు పూనకాలు వస్తాయి, ఇవేనా మీ పని పాట లేకుండా మాటలు ఇవి? మీరు నిజంగా దేవుని పూజించే వాళ్ళైతే, మీరు నిజంగా వచ్చే వాళ్ళైతే కన్నా అక్కడ పోయి ఈ నెల మొత్తం మీరు ప్రజల కోసం ప్రార్థించండి. కొంతమంది అందరూ కాదు, ఎవరైతే మీడియా ముందు కూర్చున్నారో అట్లా. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఏంటి అని అంటే క్వశ్చన్ అని కాదు, నాకు హిందువుగా ఈ క్వశ్చన్, ఒక హిందూ మతాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, నేను ఒక హిందువుగా నాకు ఒక క్వశ్చన్ ఉంది. నార్మల్ గా మన దేవాలయాలకి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్థాయిని బట్టి, స్తోమతని బట్టి దైవ దర్శనాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. మసీద్లోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు, అందరూ ఒకటే. కానీ ఎందుకని హిందూ దేవాలయాల్లో మాత్రమే విఐపి దర్శనాలు, వివిఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు, 5 నిమిషాలు కూడా లైన్ లో నిల్చొని వెయిట్ చేయలేని దర్శనాలు, అంటే ఒక పొలిటికల్ లీడర్స్ నేమ్ చెప్పుకోవడము, ఏదన్నా మాకు రికమెండేషన్స్ ఉన్నాయని చెప్పుకొని డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళి స్పర్శ దర్శనాలు చేసుకోవడము చాలా వింటూ ఉంటాం. అదే లైన్ లో ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి విఐపి దర్శనాలు ఉండవు, వివిఐపి స్పెషల్ దర్శనాలు ఉండవు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది ఒక పొలిటికల్ లీడర్స్ కి కానీ లేదంటే ఎవరికైనా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు? వాళ్ళు ప్రజాపాలనలో ఉంటారు, ప్రజల కోసం కష్టపడతారు కాబట్టి, వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఆ ఒక్క వ్యక్తులకు మాత్రం ఇమీడియట్ గా దర్శనం చేయించి వాళ్ళని పంపించడం వరకు ఓకే. ఎందుకని పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు స్థాయి స్తోమత ఎందుకండి? ఇదంతా డబ్బు పిచ్చి, ఏదో నేను గొప్పగా చెప్పుకోవాలని మీరు అన్నట్టు వెళ్ళగానే వెంటనే దర్శనం జరగాలంటే అది కొంతమందికి విఐపీలు అంటే ఎమ్మెల్యేలకు, మంత్రి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి అయినా కానీ పోగానే ఏం జరగవు. ఒక 1/2 అవర్ టైం ఉంటుంది, ఒక 1 అవర్ టైము. సో కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాము లింకులు పెట్టుకొని విఐపి దర్శనం అని చెప్పుకొని ఒక మాట, అలా విఐపి దర్శనం చేసుకుంటే నీకు దర్శనం చేసుకున్నా నువ్వు దర్శించుకోలేనట్టే నా దృష్టిలో. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఇప్పుడు తిరుపతి పోతే నేను గంటలో కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు, కానీ మెట్లు ఎక్కి స్వామివారి మెట్లు ఎక్కి స్వామి అని గంటలు రూమ్ లో వెయిట్ చేసి అటు నుంచి ఇటు తిరిగి లాస్ట్ కి ఇట్లా ముఖ్య లోపల పద అంటారు, ఆ ముఖ్య లోపల ఇట్లా ఒక్క నిమిషం చూసినా, ఒక్క సెకండ్ చూసినా దర్శనం అయితే అది దర్శనం. కానీ పేదవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కాదని స్పెషల్ దర్శనం అనేది పచ్చి అబద్ధం. ఆయన అలా చేసుకున్నా గానీ దర్శనము చేసుకున్నట్టు కదా, ఎందుకంటే పేదవాళ్ళు కడుపు కొట్టినట్టు కదా. ఎందుకని అడుగుతున్నా అంటే నేను చూసా అండి, ఇది చూసా, నేను పర్సనల్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశా అనమాట. ఎలా అంటే మాతో పాటు లైన్ లో ఉన్న వాళ్ళల్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. పాపం వాళ్ళు ఓపిక లేక అక్కడ పడిపోతూ ఉంటారు అన్నమాట. కొన్ని సార్లలో నిజంగా అక్కడ పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి స్పెషల్ దర్శనాలు ఉండవు. కొంతమంది పేదోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు 5,000, 10,000, 20,000 లేదంటే ఒక ఏమంటారు పొలిటికల్ లీడర్స్ లో రికమెండేషన్లు కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళ రికమెండేషన్లు కానీ వాళ్ళు తీసుకునే స్తోమత వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? అదే లైన్లలో నిల్చోవాలి. కొంతమంది నిలబడుతున్నారు, కొంతమంది పుణ్యం వస్తుందని చేస్తున్నారు, కొంతమంది ఏదో అలా వెళ్ళి అలా దేవుడి దగ్గరికి వెళ్ళిన అసలు అక్కడ కూడా ఓపిక లేకపోతే ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? మీరు నమ్ముతారు మరి అయోధ్యలో అమ్మ పేదవాళ్ళు ఏసి గీసి మొత్తం ఫుల్ అయిపోయింది, చూస్తే లేని పరిస్థితి వాళ్ళు. అక్కడ దేవుని దగ్గర ప్రతి ఒక్కరు సమానమే. ప్రతి ఒక్క ఏ కులమైన ఏ మతమైన కానీ ప్రతి దేవుని దగ్గర అందరూ సమానం. దేవుడికి ఏంటక్క కులం? అదే కదమ్మా,
వీళ్ళలా చెప్పుకుంటున్నారు ఏదో నేను పెద్ద అన్నట్టు. ఇదంతా ఫేక్. దేవుడి దగ్గరికి వెళ్ళడమే మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, మనశ్శాంతి కోసం వెళ్తాము అని. మనశ్శాంతి కోసం వెళ్ళిన దగ్గర కూడా వాడి స్థాయిని గుర్తు చేస్తే, వాడి స్తోమతని గుర్తు చేస్తే వాడి మనసు ఎంత బాధపడాలి, వాడి ఎంత కుంగిపోవాలి. ఒక్కసారి మీ డబ్బు మీ స్థాయిని ఒక్కసారి కాశీలో వెళ్ళి మణికర్ణిక ఘాట్ దగ్గర పోయి చూడండి. మీ బతుకులేంటి మీ ఏంటనేది ఆ ఒక్క క్షణం చాలు. నీ వీడియో పెట్టానా లేదా, దేవుడా నువ్వు చనిపోతే మనుషులు తోడుంటావని నేను విన్నా. అవును, నాకి కానీ రేపు పద్దాలు అదే పరిస్థితి వస్తే నా తోడుంటావు కదూ. బతుకున్నంత కాలం డబ్బులని, కులాలని, రథాలని, ఆస్తులు, నేను పక్కాలు చాలా నాకు పెద్ద అమౌంట్ అయ్యింది యాత్రకు వెళ్ళడానికి. నేను మళ్ళీ సంపాదించుకోగలను. అదే నాకు ఎందుకు పెట్టాలి నేను ఆ అమౌంట్ ఖర్చు అని నేను దాచుకుని టక్కన వెళ్ళిపోతే ఆ అమౌంట్ చూడగలమా? అది నేను రీసెంట్ గా విన్నా. పాడ మీదకి వచ్చిన తర్వాత అంట ఆత్మ ఘోషిస్తదంట, ఎవరు మన వెంట లేరే, అందరూ కూడా వచ్చారు, దహనం చేసేసారు, స్నానాలు చేశారు, ఇంటికి వెళ్ళిపోయారు, కానీ కాటనం దగ్గర నాతో పాటుగా తోడు ఎవరు లేరే అని ఆత్మ ఘోషిస్తూ ఉంటే, ఎవరు లేని ఆ ఆత్మకి నేను తోడు ఉండాలని చెప్పేసి శివయ్య అక్కడ ఉంటారు. అదేమ్మా నేను కాశీకి ఎందుకు వెళ్తాను 6వ రేపు నెల కూడా వెళ్తున్నా 7వ ఎందుకంటే ఆడ ఉన్న ఒక్క రోజు గాని ఒక గంట గాని నా అహంకారాన్ని తగ్గిస్తుంది. నా అహంకారాన్ని, నా బలుపుని ఎవరైనా కానీ డబ్బున్న వాడు ప్రతి ఒక్కడు అక్కడ వెళ్ళి చూస్తే వాడు బలుపు వాడి అహంకారం తగ్గాల్సిందే. లేదు నేను తగ్గను, నా కోట్లు ఉన్నాయంటే మట్టి పాల అవుతాయి ఆ కోట్లు. నిమిషం చాలు నీ ప్రాణం ఆ శివయ్య చేతుల్లో ఉంది. పుట్టించిన వాడు అతడే, తీసుకుపోయేది కూడా అతడే. హర హర మహాదేవ. ఓకే, సో ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు కాబట్టి అభిషేకాల వెనుక అర్థం ఏమిటక్క? అంటే నేను పెద్దగా చదువుకోలేదు, నాకు తెలిసి అభిషేకాలు అనేది ఏదైనా నాకు తెలిసిన వరకు అభిషేకాలు అనేది అవి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా మనం ముక్కబడి ఉన్నాయి, ఇప్పుడు నేను తిరుపతి ఏదైనా కోరిక తిరిగి నేను ఇచ్చేసి వచ్చా, అట్లా ఏదైనా ముక్కబడి ఉంటే అంటే అభిషేకాలు అనేది టైమింగ్స్ ఉంటాయి. అంటే నాకు తెలియదు అంత అభిషేకాల గురించి, కానీ అభిషేకం అయితే చేస్తారు. కొన్ని టెంపుల్స్ లోకి వెళ్తే, దేవాలయాలకు వెళ్తే టికెట్స్ ఉంటాయి, పే చేస్తాం, అభిషేకానికి ఇంత, గుర్తొచ్చింది అర్చనకి ఇంత, అర్చన ఒక్కొక్క నిమిషము. ఎక్కడో వెళ్ళానమ్మా నేను టెంపుల్ కి, ఒక టెంపుల్ కి వెళ్తే హారతి తీసుకునేకి పైసలు పెట్టంటారు, అర్చన చేసేకి పైసలు పెట్టంటారు, ఓన్లీ ప్రసాదాల దగ్గర ఒకటే పైసలు పెట్టద్దు అంటారు. ప్రతి చోట నిజంగా రాజకీయాలే జరుగుతున్నాయి. ఎక్కడ పోయినా దేవుని దగ్గర కూడా డబ్బే. నాకు గుడి గుర్తు రాలేదు కానీ ప్రతి చోట గుడి దగ్గరే నువ్వు స్వామీజీ ముందరే సాక్షాత్తు ఆ స్వామి దగ్గర పోయి దర్శించుకునే దర్శనం రకం అంటారు. ఏంది ఒక పేదవాడు స్వామి దర్శించుకునే డబ్బులు వేయాలా? ఆ డబ్బులు స్వామిజీ తింటున్నారా లేకపోతే ఎవరు తింటున్నారు? మీరు తింటున్నారా? దొంగ వేషాలు వేసుకునే వాళ్ళు తింటున్నారు పైసలు మా లాంటి వాళ్ళ దగ్గర దోచుకొని. ఎందుకు అడిగినానంటే ప్రతి దానికి డబ్బు నాకు అర్థమైంది మా, నువ్వు ఇట్లా లంచం అనగా నాకు అర్థమైంది. నేను కూడా లంచం అని కాదు, నా క్వశ్చన్ ఏంటంటే అభిషేకానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు కట్టాం అనుకుందాం, సరే 30 రూపాయలు కట్టాం కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతోని ఈరోజు శివయ్యకి నా చేతుల మీదుగా అభిషేకం చేద్దామని మనస్ఫూర్తిగా వస్తాము. రాగానే టికెట్ అంటారు, కొన్నాము. ఒక్క నిమిషం, కొనగానే గర్భగుడిలోకి మీకు ఎంట్రీ లేదమ్మా, పంతులు గారు చేస్తారు, మీరు అవతల నిల్చోండి. అటువైపు వేరే వాడు వస్తారు, మీ గర్భగుడిలో ఉంటుంది హైక్యా అని. ఆ హై అంటే ఇంక డబ్బులు ఇస్తారు, ఇంక గర్భగుడిలో వాళ్ళ అభిషేకాలు చేస్తా అంటే పేదవాడు ఇట్లా దర్శించుకొని రావాలా. ఫేట్ చేశాను, ఇది చాలా తప్పు. మళ్ళీ ప్రభుత్వాలకు తెలిసి జరుగుతున్నాయా ఇవి? మళ్ళీ ఏంటి అనేది అంటే మన ఒక గుడిలో అని కాదమ్మా, నేను వెళ్ళిన ప్రతి చోట పేరు చెప్తే మళ్ళీ ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది, మళ్ళీ పేదవాళ్ళు ఎక్కడ పోవాలి? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా ఏదైనా సాధన నేర్చుకున్నారా? సాధనలు ఏదైనా మంత్రాలు? అంటే ఈ మధ్య నేను చూస్తున్నాను అనమాట, చాలా అన్నిట్లలో ఇంటర్వ్యూస్ లో గానీ లేదంటే బయట గానీ చాలా వరకు చూస్తూ ఉన్నాం కదా, గాల్లోకి సడన్ గా బొమ్మలు లేస్తూ ఉంటాయి, నిమ్మకాయలు లేస్తూ ఉంటాయి, లేదంటే నోట్ల నుండి శివలింగాలు, అవన్నీ మీరు ఆల్రెడీ మాకు ఏంటనేది చూపించారు కాబట్టి సడన్ గా ఈ
ఇంటర్వ్యూ మిడిల్ కెమెరామ్యాన్లకి చేతులు లేవకుండా అవుతూ ఉంటాయి. ఏది చెయ్యి నా మీద వేసి చూడు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అనడము, వీళ్ళు చేతులు నాకు లేస్తలేదు అని వీళ్ళు చెప్పడము. బండారి ఒక్క నిమిషం, పసుపు బండారిని అమృతం చేస్తా అనడము, రకరకాల చూస్తూ ఉంటాం కదా. సో మీరు కూడా అట్లాంటివి ఏమైనా నేర్చుకున్నారా? అవన్నీ మీరు ఫేక్ అని ఎలా చెప్తారు, అవన్నీ నిజంగా ఉన్నాయి. నేను కూడా ఆ సాధనలో నేర్చుకున్న దాన్ని. మీరు గినా అవన్నీ లేవని చెప్తే కానీ నేను నమ్మను. నిజంగా ఉన్నాయి. లేపండి, అయితే లేపుతాను, చూపిమంటే చూపిస్తాను. చూపియండి, లేపండి. పైకి పైకి ఆగు ఆగు సర్వసిద్ధిదారం బాలిక, నా శక్తి ఏంటో చూసావా? కిందకి దిగు ఆగు. మళ్ళీ నా మహిమలో చూపించాను కదా, ఇప్పుడేమంటావు? నమ్ముతావా? కిందకి రా, దిగు. ఓ క్రీం పట్ స్వాహ. పట్టు బాలిక, నిమ్మకాయ. బాలిక, ఆ మహిమను చూసావు కదా, ఇంకో మహిమను చూపిస్తాను, చూస్తావా? ఏముంది ఇక్కడ? పసుపుని కుంకుమలాగా మారుస్తా. నువ్వు అంత ఎగటారంగా అని పెట్టాల్సిన అవసరం లేదు బాలిక. నేనేంటో, నా మహిమ ఏంటో చూపిస్తా. చూపించండి, కుంకుమలా మారుస్తా. లైట్ రెడ్ అవుతుంది. కుంకుమలాగా మారుస్తున్నా బెట్ట, ఆగు. చూసావా కుంకుమలాగా? కలర్ మారింది. పసుపుని కుంకుమలాగా చేశాను, చూసావా బాలిక? నా మహిమ ఏంటో. ఇంకో మహిమ చూపిస్తా, చూస్తావా? ఇట్లా ఫింగర్స్ చూపియండి. ఏమీ లేదు బాలిక, జూమ్ చేసుకో, చూపించండి. అంటే మీకు ఇదంతా పసుపు కాబట్టి సో క్లారిటీ కనబడదు నాకు తెలుసు. మోస్ట్లీ కలర్ అయితే మారింది. మన టెంపుల్స్ దగ్గర, దేవాలయాల దగ్గర ఉండే లైట్ కలర్ కుంకుమ ఒకటి ఉంటది కదా. నన్నే పరీక్షిస్తుంది కదా బాలిక. ఏం పరీక్ష? ఇంకున్నాయా? ఇంకో మహిమ చూపిస్తాను బాలిక. ఇక్కడ దయ్యాలున్నాయి. నేను నువ్వే ఉన్నావు. నమ్మట్లేదా? ఇక్కడ చాలా దయ్యాలున్నాయి. అవును. ఎవరు కొట్టిండ్రు? దయ్యం కొట్టింది బాలిక. మంత్రశుద్ధితో దీన్ని బంధించాలి. తలలు తెప్పండి. దయ్యం నాలో ఆవహిస్తుంది. దయ్యాన్ని బంధించాలి. ఏమైతుంది? ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి. అవును. దయ్యాలు బంధించాలంటే మంత్రశక్తితో మనం బంధించాలి. ఎట్లా? ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఓం భగభగే భగని భాగోతరి భగవాసనే. ఓం క్రైం పట్ స్వాహ. ఇక్కడ ఉండే దయ్యాలు ప్రతి ఒక్కరు ఇందులో ఆవాహించండి. మిమ్మల్ని బంధిస్తున్నా. ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. స్వాహ. పట్టు. నేను పట్టుకోను. పట్టుకోనా? చెయ్యి పట్టు తల్లి. ఏం కాదు, పట్టు. దయ్యం బంధించేశా. నేను ఎవరో తెలుసా?
తెలుసు, గెస్ట్ మాధురి గారు. మాధురి వేరు. మరి మీరెవరు? నేను నాగలోక నుంచి నాగరాజుని. నేను నాగరాణి. నా గత జన్మ గుర్తొచ్చింది బాలిక. పాత 7-8 జన్మలు గుర్తొస్తాయి రోజు. ఏం కావాలి? నాకా విగ్రహాలు తవ్వకాలు బయటకు తీయాలి. ఎక్కడ? నేను చెప్పిన చోటు. చెప్పండి, ఓ చోటు పోదాం. అనంత పద్మస్వామి తలుపులు తీయాలి. ఆ గృహలో నదులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ బయట తీసేంత వరకు మేము పోము బాలిక. ఎక్కడికి? నేను నా దేవకన్య నాగిని. మీరు ఇప్పుడు నాగినియా? నాగరాజు, గతంలో నాగరాజుని, ఈ జన్మలో ఆమె ప్రియురాలిని నేను. నాగరాజు ప్రియురాలిని నేను గతంలో. ఓ, నాగరానికి మీరు ప్రియురాలిని, ఒకప్పుడు ప్రియురాలు. ప్రియుడిని. ప్రియుడు మహిళగా జన్మించాను. ఓ, ఇప్పుడు మహిళగా జన్మించారు. గత జన్మలో మేము శివుడి మీద తాండవ నాట్యం ఆడేవాళ్ళం. నేను నాగరాణి. ఏం మాట్లాడుతున్నావు? గత జన్మలో. అవునా? లోకాలు ఎన్ని? లోకాలు 14 లోకాలు బాలిక. ఫస్ట్ నుండి కాకుండా లాస్ట్ 7-8 చెప్పరా? తెలీదు కానీ నాగరాణి, నాగరాజు, ఇంకా చాలు క్యారెక్టర్లు వెళ్ళింది, చాలు. నేను అసలు ఇంకా రావాల్సింది లేదు. క్రేజీ అసలు. ఏం చెప్పింది అసలు క్యారెక్టర్ ని? ఓకే, ఇవన్నీ వేసుకోండి. ఓకే, నా ఒరిజినల్ క్యారెక్టర్ అంటాము. నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నాను, వద్దు. సో ఇవన్నీ. సో ఇప్పుడు మీరు మాధురి గారా, నాగరాజు గారా? మాధురి. మరి ఇందాక కాసేపటి క్రితం ఏమైంది? సో జనాలు మాధురి ఎప్పుడు ముందుంటది, నిజాల్లో చూపించేది. సో అది ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఎంత కష్టంలో నవ్వు వస్తున్నా కూడా అంత కష్టపడి చేస్తున్నారు జనాల్ని చూడాలి అని. సో ఇదంతా ఒక కట్టు కథ. చాలా మంది ఇటువంటి దేవుని పేర్లు అడ్డం పెట్టుకొని ఇలా దొంగ వేషాలు, పైసల కోసము, అమ్మాయిల లొంగడి తీసం కోసము, ఇంకా ఏదైనా గుప్త నదులను తవ్వి అందులో దోచుకోవడం కోసం ఇలాంటివన్నీ కొంతమంది దొంగ వేషాలు వేస్తా ఉంటారు. నేను ఒకటే చెప్తా, గతంలో అఘోర విషయంలో అదే చెప్పా. ఇప్పుడు కూడా ఎవరెవరో రాణి అని, ఇంకో అమ్మాయి సౌందర్య అన్నాం. అమ్మాయి కూడా, అమ్మాయి దేవుడు వస్తుందా రాదా నాకు తెలియదు, కానీ నేను అమ్మాయిని ఒకటి అడగాలనుకుంటాను, 2 ప్రశ్నలు. సో అమ్మాయికి దేవుడు వస్తుందా అనుకున్నాం, సౌందర్య అమ్మాయికి. సరే, ఓకే, మీకు అమ్మవారు చెప్పిందా అమ్మ యూట్యూబ్ లో కూర్చొని ఊగమని? ఎంతో మంది నా ఫ్రెండ్ సర్కిల్ శివశక్తులు గాని, ఎంతో మంది ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, శివం వస్తుంది ఎక్కడంటే అక్కడ రాదు. వాళ్ళు కూర్చున్న ప్లేస్ నీట్ గా ఉందా, వాళ్ళు శుద్ధంగా ఉన్నారా, అక్కడ ఏమో పూజ గది ఉందా, ఏముంది అని దాన్ని బట్టి అమ్మవారు వస్తుంది. కానీ వస్తుందా రాదా ఇప్పుడు అడగండి మీరు ఒకసారి. అమ్మవారు ఎలా వస్తుందండి? వస్తుందక్క. ఎట్లా అండి? వస్తుందక్క. రమ్మనండి. అలా ఎలా అంటావు? రమ్మనండి ఒకసారి. అట్లా ఎలా అంటావు? నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, 10,000 శరణాలయ్యా. సో ఇలాంటి మీరు గమనించండి, ఎవరైనా ఒంటి మీద అమ్మవారు వస్తే టక్కన ఎనర్జీగా ఉండరు. సో అమ్మాయి ఉంది. సో ఇలాంటివి రుజువు చూపించడానికి నేను ఇట్లా చేశాను. నిజంగా క్షమించండి నేను ఊగినందుకు. నేను కావాలని ఊగలేదు. అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కంపల్సరీ నిమ్మకాయ కొరకడమో, లేకపోతే హారతి ఇవ్వడమో, బొట్టు పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. సో ప్రతి ఒక్కరికి అలానే అవ్వాలి, అలానే అవుతది అనేది ఎలా డిసైడ్ చేస్తున్నారు? నేను కంపల్సరీ ఒకటే చెప్తాను, నిజము. ఓకే, 100 మంది ఒంటి మీద అమ్మవారు వస్తే అదొక శబ్దమో, ఏదో ఒకటి పూజ కార్యక్రమం ఏదో చేస్తే అమ్మవారు వస్తుంది. పోయేటప్పుడు కనీసం ఒక బొట్టన్న పెట్టాలి. సో హారతి కూడా అడుగుద్దమ్మా, పోదు. ఆమె ఏదన్నా సంకల్పం చేయాలనుకుని అమ్మవారికి మాత్రమే ఇలా ఉంటుందా, లేదంటే శివయ్య ఒంటి మీదకి వచ్చినప్పుడు కూడా ఇదే? శివయ్య ఒంటి మీద వచ్చారని నేను ఎప్పుడు వినలేదమ్మా, ఫస్ట్ టైం వింటున్నా. రకరకాల దేవతలు వస్తారని విన్నాను, చూశాను. కానీ 100 మందిలో కూడా అమ్మవారు ఆవహించిన గాని 100 మందిలో కొంతమంది కర్పూరం హారతి, వాళ్ళు శాంతి ఉంటారు, ఉగ్రరూపం అమ్మవారు ఉంటుంది. హారతి ఇచ్చిన చేతులు నిమ్మకాయ పెట్టాలి, బండారం పెట్టాలి, హారతి ఇవ్వాలి, అప్పుడు అమ్మవారు శాంతికి పోతుంది. పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వాళ్ళలాగానే ఉండరు. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ ఎట్లున్నారమ్మా, టక్కని శివముగి టక్కని ఏమైంది అక్క అని ఎనర్జీగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే, ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, చిన్నప్పటి నుండి మేం చూస్తుంది, నేను ఒక తెలంగాణ ఆడబిడ్డని, ఓకే, హిందువుని, నేను చూస్తున్నా. నా చిన్నప్పటి నుండి నా లైఫ్ లో శివయ్య ఒంటి మీదకి వచ్చిన వాళ్ళని, నా ఇంట్లో వాళ్ళని చూశాను, అమ్మవార్లు వచ్చిన వాళ్ళని చూశాను, చాలా మందిని చూస్తూ పెరుగుతూ వచ్చాను.
మీరు చెప్తున్నది నేనెప్పుడు అంటే అలానే ఇవ్వాలి, అలానే చెయ్యాలి, నిమ్మకాయ కొరకాలి, ఇలా అయితేనే శాంతి అవుతుంది అనేది, అంటే అందరికీ అదే అవుతుంది అనేది కొంచెం షాకింగ్ ఉంది. అందరికీ అలానే అవ్వాలి అనేది ఎవరైనా చెప్పారా? లేదు, ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటే నీళ్ళు తాగితేనే కదా కడుపు నిండా తిన్నట్టు. ఇప్పుడు ఒక అమ్మవారు ఏదో భక్తులని కోరికలను తీర్చడానికి అమ్మవారు ఒంటి మీద వస్తుంది. సో అమ్మవారు వెళ్ళిపోమంటే ఉట్టకి వెళ్ళిపోదు. నేనేమంటున్నా, కనీసం ఒక బండారం ఒక బొట్టన్న పెట్టాలి. అమ్మవారికి నిమ్మకాయ అడుగుద్ది. మీరు చాలా చోట్ల చూసారు, నిమ్మకాయ ఫస్ట్ అడుగుద్ది, నిమ్మకాయ కోరుకుద్ది ఆమె శాంతి కోసము. తర్వాత ఒక్కొక్క అమ్మవారు హారతి ఇస్తే గాని అమ్మవారు పోదు, అక్కడే ఉంటుంది, అమ్మవారు ఒంట్లోనే ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా శాంతి తర్వాత నేను వెళ్ళిపోతున్నా, మీరు బాధలో ఉన్నప్పుడు వస్తా, సంతోషంలో మీరు సంతోషంగా ఉన్నారు కదా నేను చెప్పిన తర్వాత నాకు కొంచెం హారతి అన్న ఇవ్వాలి. సో మీకేమి హారతి లేదు, ఒక భక్తి పాట అక్కడ ఏమీ లేదు, టక్కన ఎట్లా వస్తాయి ఓకే అమ్మవారే వచ్చింది అనుకో, ఆమెకు సౌందర్య అమ్మాయికి నేను నమ్ముతున్నా. సౌందర్య చాలా మంది ఉన్నారు, సో చాలా మంది ఉన్నారు పేర్లు. సరే ఒంటి మీద అమ్మవారు వచ్చింది అనుకోండి, సరే ఓకే నమ్ముతాను. టక్కని 30 సెకండ్లే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అంత ఎవరైనా కానీ ఎనర్జీగా ఉంటారు. సో అక్కడ మళ్ళీ డౌట్ పడాల్సిందే కదా. మరి ఆయన ఒకటే కదా, చాలా మంది ఏదైతే కొన్ని సంస్థలలో ప్రీవియస్ ఛానల్స్ లలో చెయ్యిలు ఇవ్వకుండా చేయడం గాని, లేదంటే పసుపు బండారిని అమృతంగా మార్చడం గాని, లేదంటే అతన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు కారు చెడిపోవడం అని, ఇంటర్వ్యూ చేయడానికని కొన్ని ప్లేసులు చూసుకుంటే అక్కడ గాలి ద్వారం పెట్టడము, సడన్ గా ఏదన్నా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆవులు అడ్డు వస్తే ఆవులను అట్లా స్టాప్ అంటే ఆగడం గాని, ఇలాంటివి చెప్పారు. అవునా? వాటిని జనాలు చాలా మంది చూసారు. అవునా? ఇంక్లూడింగ్ మీరు చూసారు, నేను చూసాను, అందరము చూసాము. అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వని జనాలు ఇప్పుడు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు? ఏంటి అప్పుడు తేడా ఏంటి? అప్పుడు జరిగిన తప్పేంటి, ఇప్పుడు జరిగిన తప్పేంటి? జనాలు ఇప్పుడు మాకు వాస్తవాలు కావాలి, 100 మంది ఫేక్ భావాలు వచ్చి నిజంగా దేవుడు వచ్చినా గానీ మాకు వాస్తవాలు చూపియండి. సో ఒక్కొక్కటి మేము వీళ్ళందరినీ నమ్ముకొని వస్తాము. కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులు పెట్టి. కొంతమంది ఏమంటున్నారంటే ఇవన్నీ మాకు కూడా తెలుసు, మీ వేషాలన్నీ దొంగ వేషాలు, స్వామీజీ, అఘోర, నాగసాధు, ఇంకా ఎన్నెన్నో రకాలుగా. కొంతమంది మాకు వాస్తవాలు కావాలి. అవును, వాస్తవాలు ఉన్నాయి కానీ ఎక్కడో అక్కడ ఉన్నాయి, కానీ ప్రతి మనిషిలో ఉండవది. ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళు, ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళు, గత జన్మల సంబంధం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఉంటాయి ఈ శక్తులు. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, చేతులు ఇవ్వకుండా రాకేష్ అన్న బోనం గారు, అన్న నమస్తే అన్న, మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, చాలా వైరల్ అయింది ఆ వీడియో. చేతులు ఇవ్వకుండా చేస్తాను, అది రౌడీ రాకేష్ అన్నయ్య. తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, నాకే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అరే ఆ అన్నయ్యనే ఈ అన్నయ్యనే మాట్లాడిందా ఎవరా అని అనుకున్నా. సో మీరు మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు, చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనుకొని నేను అలా నిజంగా నేను చేయలేదు, కొంచెం సీను వాళ్ళు కట్ చేసి ఉండొచ్చు, నేను చెప్పింది ఏకపోవచ్చు అని. సో అన్న ఎవరైనా కానీ నిజంగా ఎవరికైనా కానీ శక్తులు ఉంటే నిజంగా ప్రజలు అడుగుతారు, చూపియాలా, చూపించకపోతే మనం దొంగలమే అయిపోతాం. సో నువ్వన్నా కావచ్చు, నేనన్నావు కావచ్చు, అది చాలా ఇది పెద్ద అదే కామెంట్స్ లో కూడా అన్న రాకేష్ అన్న నువ్వేం మాట ఆ ఇంటర్వ్యూలు ఎట్లుంటూ ఇప్పుడు ఏంది ఎట్లా అయిపోయినావు అన్న చాలా మంది. సో జనాలకి ఇక్కడ ఎవడు పెద్ద ఎవడు చిన్న ఎవడు అనేది కాదు, ఇక్కడ నీ దగ్గర వాస్తవాలు ఉన్నాయా నువ్వు రుజువు చూపించి మాట్లాడి నీకు మొక్కుతాం, లేకపోతే నువ్వు దొంగ బాబా చదివే అంటారు. ఎందుకు అడుగుతున్నా అంటే యాక్చువల్ గా ఇప్పుడు వచ్చి అందరూ కూడా ఫేక్ అని ప్రూవ్ చేస్తుంటే నిజంగా ఫేక్ అనే అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరని కాదు, చాలా మీడియా ఛానల్స్ అయి ఉండొచ్చు, లేదంటే జనాలు అయి ఉండొచ్చు. చాలా మంది ఫేక్ అంటే అది క్లియర్ గా నిజమేంటో తెలుసుకొని చాలా ముందుకు వస్తున్నారు. నిజంగా చాలా మంచిది, అది నేను అప్రిషియేట్ కూడా చేస్తున్నాను, ఇంక్లూడింగ్ మీతో సహా. అంటే చాలా మంది యాంకర్స్ కూడా వెళ్తున్నారు, ఫేక్ అని ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాంటివి పెట్టాలి. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇంతకు ముందు కూడా అది జరిగి కూడా నాకు తెలిసి ఒక 6-7 నెలలు కూడా అవ్వలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా జరిగిందే మన అఘోరి మాతది, అదే టైంలో జరుగుతూ వచ్చింది. అవునా? అప్పుడు జనాలు ఎవరు కూడా అంటే
ఆ చేతులు లేపడం గాని, లేదంటే ఇవన్నీ చెప్పారు. గాల్లో ఏమంటారు, గాలి ద్వారాలు రావడం గాని, లేదంటే కార్లు ఆగిపోవడం గాని, గాల్లో బొమ్మ లేపారని గాని, ఏవో శక్తులు ఉన్నాయి అవని చెప్పి కూడా అప్పుడు చాలా జరిగింది. కానీ అప్పుడు దాన్ని అందరూ కూడా షాక్ గా చూసారు తప్ప ప్రూవ్ చేయడానికి ఎవరు కూడా ముందడు వేయలేదే అన్న చిన్న బాధ ఎంతుందో ఇప్పుడు అట్లీస్ట్ బయటకు వస్తున్నారు, ట్రై చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు లేని ఇప్పుడు ఏంటి ఇంత తేడా అనేది జనాలకి ఎంత నువ్వు నిజంగా దేవుడు వచ్చినా కానీ నాకు దేవుడు అవసరం లేదు, నిజమైన మహిమలుగా అంటే ఒక్కటి చూపించు. సో అన్న రాకేష్ బోనం ఏం పేరు ఆయన పేరు, రౌడీ రాకేష్ అన్న కావచ్చు, అఘోర కావచ్చు, లేడీ అఘోర శ్రీనివాస్ అనే వ్యక్తి కావచ్చు, ఈ సౌందర్య అనే అమ్మాయి, ఈ భవిత అనే అమ్మాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు మీడియాలో కూర్చొని అంటే కొంతమంది శక్తులు అవి ఇవి ఉన్నాయి, ఇవన్నీ మాకు వద్దు, ఇవన్నీ మాకు ప్రూఫ్లు వద్దు, మాకు సాక్ష్యాలు వద్దు, ఏమొద్దు. ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసిన ఒక ముస్లింస్ వ్యక్తిని మీరెందుకు ఆపలేకపోయారు, అది సమాధానం చెప్పండి. దాని తర్వాత ఎన్నో గుడులు ధ్వంసమైనాయి, అవి ఎందుకు ఆపలేకపోయారు? కుంభమేళ ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది, మళ్ళీ మీరు అక్కడ కూర్చొని మన దేశం కోసం పోరాడకుండా మీరాల మీద నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? సో జనాలకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు నేను గాలిలో నుంచి నింపకెళ్ళైపోయాను తల్లి, నేను చెప్తాను నేను కూడా లేదు రియల్ అని చెప్తే నేను కూడా ఒక దొంగ స్వామినే తయారైపోతా. నాకు అవసరమా? 3 నెలల కంటెంట్ లాదే ఇంకా జనాలకి. కానీ నాకు అట్లా వద్దు. జనాలు ఎక్కడ మోసపోతున్నారో అక్కడ నేను నిజాలు చెప్పాలి. ఇప్పుడు నేను ఒకప్పుడు చెడ్డ అయినాను ఈ అఘోర విషయంలో, ఇప్పుడు నేను నా కంటెంట్ అట్లుంది. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా ఒక వీడియో చూసానండి నేను. ఒక మూర్ఖుడు వాడు, నాకు స్వామి అనే దానికి చాలా ఏమంటారు రెస్పెక్ట్ ఉంది, చాలా గౌరవం ఉంది స్వామీజీలు అంటే. ఒక మూర్ఖుడు దొంగరా కొడుకాడు. పచ్చిగా మాట్లాడాలంటే శివలింగం మీద కాళ్ళు పెట్టి పాద పూజ చేయించుకుంటున్నాడు వాడు. నాకు వాండి తన్నాలా అర్థం కాలే కనిపిస్తే ఆ చుట్టుపక్కన రౌండ్ అప్ చేసి చప్పట్లు కొడతా చేస్తున్నారు చూడు, భజన చేస్తున్నారు చూడు. ఆ మూర్ఖులను ఏమనాలి తల్లి? మరి ఎవరిని ఏమనగా అనకూడదు, కానీ చూసే నమ్మి చేసే కొడుకుల్ని మాత్రం తన్నాలమ్మ. దేశవారిగా చేసే నేను అదే అంటున్నా కదా తల్లి. ప్రతి దాంట్లో మతంలో కూడా ఇలా దొంగ వేషాలు కొంతమంది ఉన్నారు. నేను ఆ వీడియో స్టేటస్ లో కూడా పెట్టా. నేను అదే చెప్తాను, మీకు నిజంగా భక్తి ఉంటే తెలిసిపోతుంది అమ్మా అని. ఇలాంటి జనాలను పిచ్చలను చేసి ఆ శివలింగం మీద కాలు దేవుడు కంటే ఎక్కువరా. అది కర్ణాటకలో ఎక్కడ జరిగింది. నా కొడక నా కంటి కనబడితే పెడతా. ఆడపిల్లని నేను అనకూడదు, కానీ నిజంగా అంత బాగా అనిపిస్తుంది. ఒక హిందూ ధర్మంలో మనం బతుకుతున్నాము, ఇలాంటి నా కొడుకుల్ని కాలు పెట్టి పాలాభిషేకం చేస్తే నేను పశువులా లేకపోతే ఏనకు అర్థం కాలేదు. ఎక్కడ పోతుంది వాడిని చూసి ఇంక కొంతమంది పుట్టుకొస్తున్నారు వేషధారణ వేసుకుని. నేను బాబా గొప్పోళ్ళు అంటారా అమ్మ స్వామీజీలు? లేదమ్మా, వీళ్ళకంటే గొప్పోడు దేవుడు కదా. మరి స్వామీజీలకు ఎందుకమ్మా పాద పూజలు? అదే కదమ్మా, మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు. ఏదో ఒక బురుడి మహిమ చూపిస్తారు. నేను చూపించలేదు మహిమలు, నేను చెప్పుకుంటున్నా ఇది ఫేక్ అని, నమ్మకండి అని. వాళ్ళు చెప్పట్లేదు. ఒకప్పుడు మీరా లేనప్పుడు ఎట్లుండే అమ్మా, లింగాలు తీస్తూ విభూతులు తీస్తూ అది తీస్తూ జనాలు నమ్మేవాళ్ళు కదా. ఈ మీరా కొంచెం అవుతుంది, చాలా మంది ఫేక్ అని నిరూపించలేదా? ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్ గా నాకు ఒక క్వశ్చన్ ఉందండి. క్వశ్చన్ అని కాదు, చాలా నాకు ఈ క్వశ్చన్ అడగాలన్నా కూడా చాలా బాధేస్తుంది లోపల నుండి. ఎప్పటి నుండో ఉంది నాకు ఇది, చాలాసార్లు చూసాను నేను. భగవద్గీత బుక్ని, ఆ గ్రంథాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తాం, అవునా? హిందువులందరూ కూడా చాలా మర్యాదిస్తూ వాళ్ళ ఇళ్లల్లో ఉన్న పూజ గదుల్లో పెట్టుకొని చాలా పూజిస్తూ ఉంటారు. అందరం చాలా రెస్పెక్ట్ ఉంటుంది భగవద్గీత అంటే. అలాంటి ఒక గ్రంథాన్ని రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర ఒక చిన్న క్లాత్ వేసి వాటి మీద పెట్టి సిగ్నల్స్ పడ్డ ప్రతిసారి ఆ బుక్స్ని తీసుకొని వెళ్ళి కొనండి 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 అంటూ అమ్మడం ఎంతవరకు కరెక్ట్? మనం దేవాలయానికి వెళ్ళి దాని పవిత్రతను తెలుసుకొని ఆ బుక్కుని చదవాలన్న ఇంట్రెస్ట్ తోని అంత పవిత్రంగా కొనుక్కోవాల్సిన బుక్కుని రోడ్డు మీద ఒక క్లాత్ వేసి పెట్టి సిగ్నల్ పడ్డ ప్రతిసారి ఇది కొనండి 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 అని అడగడం
ఎంతవరకు కరెక్ట్? ఆ భగవద్గీతలో మనము దేవుని చూస్తున్నాము, వాళ్ళు వ్యాపారంగా చూస్తున్నారు. అది ఏమైతే మాకెందుకు, నేను అదేమంటున్నాను, వాళ్ళు వ్యాపారంగా చూస్తున్నారు, ఏమైతే మాకెందుకు పైసలు కావాలి. కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఎంత పాపాలు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాటిపైన ఎలా రియాక్ట్ అవ్వాలి? మళ్ళీ జనాలు వాళ్ళు ఎలా చూస్తూ మళ్ళీ ఎలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను రియాక్ట్ అయ్యి నువ్వు నేను మాట్లాడితే సరిపోదు. దేశానికి కొన్ని లక్షల మంది కదలాలి. పోరాటం, ఏ పోరాటమైనా కానీ రాండి పోరాడదామని. మీరు అన్నట్టు భగవద్గీత ఒకటే కాదు, తిరుపతికి పోతే అక్కడ పటాలు కూడా కింద పెట్టుకుని అమ్ముతున్నారు. అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ లాగే జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కూర్చొని మాకు ఇన్ని విషయాలకి ఓపిక్గా క్లారిటీ ఇచ్చినందుకు. హిందువు లోపల ఉన్న ఒక ఆవేదన, ఒక బాధ, అలాంటి వాటికి సంబంధించే ఈరోజు మాట్లాడడం జరిగింది. వీలైతే ఏదైనా తప్పు మీ ముందు జరిగితే దాన్ని ఖండించడానికి ట్రై చేయండి. ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యకండి. ఫస్ట్ నిజంగా చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. భగవద్గీత బుక్ ని ఇలా అమ్మడం ఏంట్రా అన్న ఒక నిజంగా చిరాగేసింది అది చూసినప్పుడు కూడా. ఏంట్రా ఇలా మారారు మనుషులు అని చెప్పి. సో వాటి గురించి అని చెప్పి ఈరోజు మాట్లాడాను. అండ్ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు ఉంటాయి, సో స్కిప్ చేయకుండా మొత్తం ఇంటర్వ్యూ చూస్తే గానీ మీకు అర్థం కాదు యాక్చువల్గా ఏంటి అనేది. సో చాలా విషయాలు చెప్పిన మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే నవ్వుతూ ఉండండి. సో అది ఈ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.